హలో గైస్, ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇంకా మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. సరే, ఇక లేట్ చేయకుండా రివ్యూ చూసేద్దాం. 2 hours 8 minutes రన్ టైంతో ఉన్న స్పై థ్రిల్లర్ ఫిలిం ఉలచ్, అంటే కన్ఫ్యూజన్ లేదా చిక్కుకోవడం అని అర్థం. మన శ్రీదేవి గారి కూతురు దేవరా ఫేమ్ జాహ్నవి కపూర్ లీడర్లో చేసిన ఈ సినిమా విషయానికి వస్తే, లండన్లో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్గా చేసే మన జాహ్నవి అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటది. అసలు ఏమైంది, ఇంతకీ ఆ సమస్య నుంచి బయట పడగలిగిందా లేదా, అండ్ లాస్ట్కి ఏం జరిగింది అనేది స్టోరీ. జనరల్గా స్పై థ్రిల్లర్ ఫిల్మ్స్ అంటే మనకి జేమ్స్ బాండ్ గుర్తొస్తుంది. ఈ ఉల్లచ్ కూడా అదే జోనర్. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే, నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది గైస్. అసలు మెయిన్గా జాహ్నవి ఈ రోల్కి అంతగా సెట్ అవ్వలేదు. కొన్ని క్యారెక్టర్స్ బాగున్నా మిగతా క్యారెక్టర్స్ని పెద్దగా యూటిలైజ్ చేసుకోలేదు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మొత్తం టైటిల్కి తగ్గట్టుగానే కన్ఫ్యూజింగ్గా ఉంది. థ్రిల్లర్ ఫిల్మ్స్లో ఉండే నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే క్యూరియాసిటీని కూడా సరిగ్గా బిల్డ్ చేయలేదు. క్లైమాక్స్ కూడా ఇంపాక్ట్ లేదు. ఏ మూవీస్ లేవు అండ్ ఓటీటీనే కాబట్టి ఒకసారి ట్రై చేస్తామంటే ట్రై చేయొచ్చు. బట్ మీ ఎక్స్పెక్టేషన్స్ చాలా లోగా ఉంచుకొని చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 1-2 రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, అవి ఓకే అంటే చూడొచ్చు. ఇక పాజిటివ్ విషయానికి వస్తే, ఒక ట్విస్ట్ బాగుంది, బట్ ఇంకా ఎక్కువ ట్విస్ట్ అండ్ థ్రిల్స్ పెట్టుంటే బాగుండేది. ఎంతైనా థ్రిల్లర్ ఫిల్మ్ కదా. ఇంకా ఇలాంటి మూవీస్లో మెయిన్ అయిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, బట్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. ఇంటర్వెల్ అప్పుడు వచ్చే బీజిఎం అయితే నాకు బాగా నచ్చింది. ఇక సినిమాటోగ్రఫీ వాజ్ డీసెంట్. ఫైనల్గా ఒక ముక్కలో చెప్పాలంటే, ఓటీటీలోనే కాబట్టి ఏ మూవీస్ లేవంటే ఒకసారి ట్రై చేయొచ్చు. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.